హలో, నేను సిఎస్ రావు. భారతదేశంలో కుబేరుల సంఖ్యకి గోల్డ్ దిగుమతులకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గోల్డ్ దిగుమతులు పెరుగుతున్నాయి, కుబేరుల సంఖ్య పెరుగుతుంది. విచిత్రమైనటువంటి పరిణామం భారతదేశంలో. ఇది భారతదేశానికి ఏమాత్రం మంచిది కాదు ఆర్థిక కోణం నుంచి చూస్తే. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు గమనించారు. అందుకే వీలున్నంత వరకు గోల్డ్ దిగుమతిని తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 30,000 టన్నుల బంగారాన్ని బయటికి తీపిచ్చేదానికి సిద్ధమవుతున్నారు. ఏ విధంగా అయితే బ్లాక్ మనీని బయటికి దించడానికి డిమానిటైజేషన్ అని నోట్ల రద్దును ప్రవేశపెట్టారో అదే తరహాలో బంగారాన్ని బయటికి దించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు నరేంద్ర మోడీ గారు అనేది ఒక న్యూస్. బంగారం గత వారం రోజుల నుంచి నానాటికి రేటు పెరిగిపోతుంది. ప్రతిరోజు పెరగటమే. మరి ఎందుకు పెరుగుతుంది? దిగుమతులేమో పెరుగుతున్నాయి. తాజాగా మనం చూసినటువంటి డేటా ప్రకారం దిగుమతులు పెరిగినప్పుడు బంగారం రేట్లు తగ్గాలి, కానీ దిగుమతులు పెరుగుతున్నాయి, బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అని అంటే తాజాగా ఒక నివేదిక వచ్చింది. ఫోర్బ్స్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కుబేరులు సంఖ్య ఏ దేశంలో ఎంత ఉంటారని చెప్పి ప్రకటిస్తూ ఉంటుంది. భారతదేశం యొక్క పరిస్థితి ఏందో తెలుసా? ప్రతి సంవత్సరం కుబేరుల సంఖ్యని అనూహ్యంగా పెంచుకుంటూ పోతుంది. పెరుగుతున్నారు భారతదేశంలో. దీన్ని మనం సగర్వంగా చెప్పుకోవాలా, లేదంటే భారతదేశంలో ఉండేటువంటి ఆర్థిక విధానాలు ఈ విధంగా కుబేరుల్ని మరింత కుబేరులుగా చేస్తూ పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా చేస్తుందని చెప్పి భావించాలా అని అంటే ఖచ్చితంగా ఆర్థిక సంస్కరణలు, అందులోనూ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కుబేరుల సంఖ్యను పెంచేస్తున్నాయి. అలా అని చెప్పేసి పేదలు ఏమన్నా మధ్యతరగతికి వస్తున్నారా, లేదా మధ్యతరగతి వాళ్ళు ధనికులు అవుతున్నారంటే లేదు. ఎవరైతే 1% కుబేరులు ఉన్నారో భారతదేశంలో వాళ్ళే మొత్తం క్యాప్చర్ చేస్తున్నారు సంపదని. మరి బంగారం దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతి చేసుకున్నటువంటి బంగారం మొత్తం ఏమవుతున్నట్టు? ఒకవైపు ఏమో షాపుల్లో ఈగలు దొరుకుంటున్నారు. షాపుల్లో కొనుగోలుదారులు లేరని చెప్పేసి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. షాపుల్లో 80% కొనుగోలు తగ్గిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, అఫీషియల్ డేటా. మరి షాపుల్లో కొనుగోలు 80% తగ్గినప్పుడు ఈ బంగారం అంతా ఎటుపోతుంది? దాదాపు ఈ నెలలోని 8 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది భారతదేశం అని చెప్పి లెక్కలు చెప్తున్నారు భారత ప్రభుత్వం, ఆర్బీఐ. మరి 8 టన్నులు ఎటుపోయినట్టు? ప్రతి సంవత్సరం 1000 టన్నులు అవసరం భారతదేశానికి దిగుమతి, కొనుగోలుకి దిగుమతి, బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. యావరేజ్న 1000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఒక్క ఈ నెలలోనే 7 నుంచి 8 టన్నులు దిగుమతి చేసుకున్నారు. మరి ఈ దిగుమతి చేసుకున్న బంగారం ఎటుపోతున్నట్టు? ఒకవైపేమో షాపులు వెలవెలబోతున్నాయి, 80% కొనుగోలు తగ్గిపోయినాయి అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు వాళ్ళు. బంగారం దిగుమతులు చేసుకుంటున్నారు, ఈ బంగారం తిడిపోతుంది అని అంటే కుబేర్ల లాకర్లలోకి వెళ్తుంది, కుబేర్ల నేల మాలిగల్లోకి వెళ్తుంది. ఈ నేల మాలిగలు కనుక బద్దలు చేయగలిగితే, బద్దలు కొట్టగలిగితే కొన్ని వేల టన్నుల బంగారం బయటకు వచ్చేటువంటి అవకాశం. కుబేరుల సంఖ్య ఏ విధంగా పెరిగిందని చెప్పి తాజాగా ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికను మనం చూద్దాం. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు కుబేరుల సంఖ్య ఎంత పెరిగింది అనేదాన్ని మనం కనుక చూస్తే. ఎందుకంటే కుబేరుల సంఖ్య అమాంతం పెరిగింది. తాజా మనకు న్యూస్ చూస్తే కనుక ఇదిగోండి, తాజా న్యూస్ చూడండి. అపర సంపన్నుల సంఖ్య, దీన్ని క్లోజప్లో చూపించాలి. అపర సంపన్నులు ఉన్న దేశాల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్ పత్రిక. ఇక్కడ మీరు క్లోజప్లో మీరు చూస్తే కనుక మీకు కూడా నేను చదివి వినిపిస్తాను. మొదటి 2 స్థానాల్లో అమెరికా, చైనా. అంటే 3వ స్థానంలో భారతదేశం ఉందన్నమాట. 200 మంది బిలియనీర్లతో 3వ స్థానంలో భారత్. 200 మంది బిలియనీర్లతో 3వ స్థానంలో ఉన్న భారత్. పెట్టుబడిదారి అనుకూల వ్యవస్థల కారణంగా ప్రపంచంలో ఏటా సంపన్నుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి ఎందరో సంపన్నులు తమ వ్యాపార దక్షత వ్యూహాలతో తమ సంపదను పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫోర్బ్స్ పత్రిక అపర సంపన్నులు ఉన్న దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. అంటే 3వ స్థానంలో నిలిచిందంటే మరి ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉండాలిగా ఆర్థికంగా.
సంపన్న దేశంగా ఉండాలి కదా. కానీ డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది భారతదేశం ఇప్పటికీ కూడా. మీరు కనుక వరల్డ్ ఎకనామిక్ కనుక చూస్తే కనుక ఇప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీ జాబితాలో ఉంటుంది భారతదేశం. సో అత్యధిక సంపన్నులు ఉన్న దేశంగా అమెరికా తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో చైనా ఉంది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 813 మంది ఉండగా చైనాలో అపర కుబేరుల సంఖ్య 406గా ఉంది. జాబితాలో మూడో స్థానంలో ఉన్న భారత్లో బిలియనీర్ల సంఖ్య 200గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది బిలియనీర్లు తయారయ్యారు. ఇక్కడ గత ఏడాది కంటే 31 మంది పెరిగారంట. భారతీయ బిలియనీర్ల సంపద $954 బిలియన్. భారత్లో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ సంపద విలువ 116 బిలియన్ డాలర్లుగా ఉంది. సో ఇప్పుడు భారతదేశం సంపన్న దేశమా లేదంటే అభివృద్ధి చెందుతున్న దేశమా? దీని ప్రకారం వాస్తవంగా వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశం. అందుకే దీనికి సహాయం చేయాలి, అమెరికా సహాయం కోరుతూ ఉంటుంది భారతదేశం పేద దేశాల జాబితాలో. మరి భారత్ ఏమో కుబేరుల సంఖ్యను కలిగి ఉంది. ఈ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన దాని ప్రకారం. ఇంకొక న్యూస్ చూపిస్తాను నేను. ఇంకొక న్యూస్ ఏంటంటే పసిడి దిగుమతులు. పసిడిని ఈ రెండింటిని పోలుద్దాం. కుబేరుల సంఖ్యను మీరు చెప్పాను. పసిడి దిగుమతులు సామాన్యులకు సాగిస్తున్న బంగారం పెరిగిపోతుంది. చూడండి మీరు, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో గోల్డ్ ధరలకు ఒక్కసారిగా రెక్కలు. 22 క్యారెట్ల పసిడి ధర 200 పెరిగింది. 200 పెరిగి 80,480కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయల మేర పెరుగుదల. పసిడి పరుగులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించట్లేదు. రోజు రోజుకు అంతకందుకు పెరుగుతుంది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా పెరిగిన ధరలతో బంగారం సామాన్యులకు షాక్ ఇస్తుంది. సామాన్యులు అసలు షాపులు పోవట్ల, అదే చెప్తున్నారు. 80% కొనుగోళ్లు తగ్గిపోయినాయి చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధర 200 రూపాయలు పెరిగి 84,007 రూపాయలకి చేరింది. అటు 24 క్యారెట్ల బంగారం ధరపై 330 రూపాయల మేర పెరిగి దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ధర 87,770 రూపాయలుగా పలుకుతుంది. అయితే పసిడి షాక్ ఇచ్చిన వేళ వెండి ధరలు కాస్త తగ్గి కిలో 1,07,000 రూపాయలుగా ఉంది. ఇది బంగారానికి సంబంధించినటువంటి తాజా రిపోర్టు. సో బంగారం రేట్లు ఏమో పెరుగుతున్నాయి, ఇంకొక వైపు ఏమో కుబేర్ల సంఖ్య పెరుగుతున్నారు. షాపుల్లో బంగారం కొనేటువంటి వాడు 80% తగ్గారు. ఇది ఏ ఆర్థికవేత్త అయినా కానీ చెప్పగలరా దీంట్లో ఉండేటువంటి లాజిక్? జనరల్గా ఆర్థికవేత్తలు చాలా లెక్కలు ఇస్తూ ఉంటారు. అసలు వాళ్ళకు కూడా అర్థం కానిటువంటి విధమైనటువంటి పరిణామాలు ఇవి. ఏంటి? ఫోర్బ్స్ పత్రికలోనేమో అపర కుబేరుల సంఖ్య పెరిగిపోయింది భారతదేశంలో. గోల్డ్ దిగుమతులు పెరిగినాయి, గోల్డ్ రేటు పెరుగుతుంది. సామాన్యులు ఆడపోయి కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి. 80% కొనుగోళ్లు భారతదేశంలో బంగారు షాపుల్లో తగ్గింది. దీన్ని విశ్లేషించగలిగితే ఆర్థికవేత్తలు నిజంగా అసలు ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు భారతదేశంలో, ఎంతమంది ఈ అపర కుబేరుల నేల మాలిగల్లోకి బంగారం వెళ్తుందనేది బయటపడుతుంది. ఏ ఆర్థికవేత్త కూడా దీనికి విశ్లేషణ చెప్పలేరు అనుకుంటాను నేను అనుకోవటం. విభిన్నమైనటువంటి పరిణామాలు. గోల్డ్ దిగుమతులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి, కొనుగోళ్లు తగ్గుతున్నాయి, అపర కుబేర్లు పెరుగుతున్నారు. ఇది ఏ దేశంలో కూడా బహుశా ఇలాంటి సిచ్యువేషన్ ఉండదేమో, ఒక భారతదేశంలోనే ఇలాంటి సిచ్యువేషన్. ఇది ఏమాత్రం మంచిది కాదు. అందుకే నరేంద్ర మోడీ గారు కఠినమైనటువంటి నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోబోతున్నారు. నేల మాలిగల్లో ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీసుకురాకపోతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ దృష్టి పెడుతూ ఉన్నారు. బహుశా ఏ రోజైనా నోట్ల రద్దు బాంబు ఎలా పేలిందో అంతకన్నా పెద్ద బాంబు నేలమాలిగుల్లో లాకర్లో ఉన్నటువంటి కేజీల కొద్ది బంగారం మీద ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. అది కనుక చేయకపోతే భారత ఆర్థిక వ్యవస్థ, భారతదేశం ప్రపంచంలో తలదించుకోవాల్సిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్కి నరేంద్ర మోడీ వెళ్ళడానికి సిద్ధంగా ఉండరు ఆయన. కాబట్టి నరేంద్ర మోడీ గారు నిజంగానే
ఈ అపర కుబేరులు సంపదని బ్లాక్లోకి గోల్డ్ రూపంలో తీసుకెళ్తున్నారు కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చే సాహసం చేస్తారా, లేదంటే ఇదే పద్ధతిలో ఆయన బంగారం దిగుమతులను పెంచుకుంటూ పోతారా? దాని పర్యవసానాన్ని పేదలు అనుభవించాలా? అసలు ఏం చేయబోతున్నారు, ఏం చేయాలి ఆయన అనే దాని మీద మీరు మీకున్నటువంటి ఆర్థిక పరిజ్ఞానాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.